కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య సిబ్బంది కోసం ప్రత్యేకమైన మెడికల్ క్యాంప్ను నిర్వహించాము అన్నారు. అలాగే 14 టన్నుల స్మార్ట్ కంపాక్టర్ మిషన్, 28 డస్ట్బిన్లు వినియోగంలోకి తీసుకొచ్చామని చెప్పారు. పారిశుద్ధ్యం కోసం 2 ఎలక్ట్రికల్ ఆటోలు, దోమల నివారణ చర్యలు తీసుకున్నామన్నారు. బనగామపల్లెను సుందరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి బీసీ జనార్దన రెడ్డి చెప్పారు. ఏదైతే చెత్త బండ్లు వస్తాయో ఆ బండ్లలో వాటిని వేయాలి, ఆ వాహనాలలోనే వేయాలి. ఆ వాహనాలు వేస్తే తప్ప బాగుపడదు అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తా ఉంది. ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈరోజు ఎక్కడంటే ఎక్కడ కాలువలు తీసుకొచ్చి చేస్తా ఉన్నారు. మన ఆరోగ్యం మన బనాల ప్రాంతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఆ చెత్త వేయడం వల్ల ఆ డ్రైన్లన్నీ కూడా పొంగి పొర్లుతా ఉన్నాయి. అవన్నీ కూడా దోమలు రావటము. కేవలం కార్మికులు ఒక్కరే కాదు, పారిశుద్ధ్యంలో మనం కూడా మన ఇంటిని ఎంత బాగా పెట్టుకుంటే తప్ప వాళ్ళు కూడా సహకరించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సహకరించాలి మనము. కాబట్టి చెత్తను ఎక్కడ కూడా వేయొద్దు. వారి యొక్క అందరూ కూడా సహకరించి మన బనగానపల్లెను ఈరోజు చెత్త లేని బనగానపల్లెగా చేసుకుందామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి డాక్టర్లకు, నర్సులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, వారికి కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ నేను కూడా సెలవు తీసుకుంటున్నాను. త్వరలోనే అదేవిధంగా ఇప్పుడు కొత్తగా కొన్ని సిస్టమ్స్ కూడా తయారు చేశాము. ఏ వార్డులో ఎంతమంది ఉండాలి, ఆ వార్డుకు సంబంధించినటువంటి సూపర్వైజర్లు వాళ్ళ నంబర్లు కూడా పబ్లిక్ ఇక్కడ రాసి గ్రామ పంచాయతీ దగ్గర ఏ రోజు ఎవరు కసువు కొట్టాలి, ఎక్కడ డ్రైన్లు చేయాలని చెప్పి డిపిఓ గారు, ఏడీఓ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈఓ గారు అందరూ కూడా కలిసి దాదాపుగా ఒక రోజంతా కూడా కూర్చొని బనగానపల్లిని 5 జోన్లుగా విభజించడం జరిగింది. మీదుగా ఈ ఆటో ఇనాగ్రేషన్ జరుగుతోంది. మరి రాబోయే కాలంలో